ఈ కృష్ణా జిల్లాలో పుట్టి ఈ కృష్ణా జిల్లాకు ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు అందించి ఇంతవరకు ఎన్ని పనులు చేశారో లెక్కే లేదు, ఎన్ని ప్రాజెక్టులు చేశారో లెక్కే లేదు, ఎంత సేవ చేశారో లెక్కే లేదు. అతిథి దేవో భవ అంటే అది 2 రూపాయలను సంతరించుకుంటే ఆ 2 రూపాయలు అయ్యేది జక్క రాఘవరావు సారు, పద్మ మేడం. ఈరోజు జక్క రాఘవరావు సార్ బర్త్డే, గట్టిగా చప్పట్లు కొడదాం. నిద్రపోయి ఆయన లేవాలి మీ చప్పట్లకు. జక్క రాఘవరావు సార్ అంటే కృష్ణా జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, గట్టిగా చప్పట్లు కొడదాం. జక్క రాఘవరావు సార్ అంటే శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం, కొట్టడమే. జక్క రాఘవరావు సార్ అంటే విజయవాడలో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం, కర్నూలు తర్వాత అది ఆయనకే దక్కింది, గట్టిగా. జక్క రాఘవరావు సార్ అంటే కృష్ణా జిల్లానే కాదు, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ధ్యాన విజృంభణ, కోస్తా జిల్లాలకే ధ్యాన విజృంభణ. జక్క రాఘవరావు సార్ అంటే బెంగళూరు పిరమిడ్ విశ్వవిద్యాలయం, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఎంతమందికి తెలుసు? పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు, ఆయన ట్రస్టీ స్వయాన దానికి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని సేవలు అందించారో చూడండి. ఒక మనిషి ఎన్ని చేశాడు ఆయన జీవితకాలంలో. రీసెంట్గా ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఏంటంటే ఎల్బీ నగర్ దగ్గర ఒక 2 ప్లాట్లు ఉన్నాయి, వెళ్తుంటే చెప్పారనమాట. దాని కాస్ట్ ఈరోజు కోట్లల్లో ఉంది. కేవలం ధ్యాన ప్రచారం కోసం వాళ్ళ కొడుకులు 2 కోసం తీసిన 2 ప్లాట్లు అమ్మేశాడు ఆయన ధ్యాన ప్రచారం కోసం. దట్ ఈస్ జక్క రాఘవరావు సార్. జక్క రాఘవరావు సార్ అంటే పిరమిడ్ సేవాదళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకుముందు కన్వీనర్, ఆయన పాస్ట్ కన్వీనర్, గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఈ కృష్ణా జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఎన్నిసార్లు పత్రిసార్లు చెప్తే అన్నిసార్లు పిరమిడ్ పార్టీకి విశేషమైన సేవలు అందించారు. పిరమిడ్ పార్టీకి ఆయన సెక్రటరీగా పనిచేశారు, గట్టిగా చప్పట్లు కొడదాం. యోగమయ జీవితం అనేటువంటి ఒక పుస్తకాన్ని, తన యొక్క అనుభవాలను మొత్తం జీవిత చరిత్ర రూపంలో రాశారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అలానే మాస్టర్స్, ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడం నిజంగా అది సమంజసం, ఇక్కడ ఈ ప్లేస్లో మాట్లాడడం అన్నది. సో అంటే ఒక మనిషి తన జీవితకాలంలో ఎన్ని పనులు చేశారో చూడండి, ఎంత మల్టీ డైమెన్షనల్ మాస్టర్ ఆయన. ఈరోజు పిఎంసికి ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పనలవి కాదు. పిఎంసి హిందీ కోసం ఆయన మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాడు, ప్రతి జిల్లా తిరిగాడు. ఎంత శ్రమ చేశారో లెక్కే లేదు ఆయన. ఈరోజు జక్క రాఘవరావు సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పిఎంసి అయిపోయింది, పిఎంసికి అడ్వైజర్గా ఉన్నారు ఆయన, గట్టిగా చప్పట్లు కొడదాం.